టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి 6.2 లేటెస్ట్ వర్షన్ డెమో అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, ఏపీ ఆర్ తెలంగాణ నుంచి మనకి డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి స్టూడెంట్స్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా టాలీ ప్రైమ్ క్లాసెస్ అనేది వింటూ ఉంటారు. టుడే టాలీ ప్రైమ్ కోర్స్ నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? టాలీ ప్రైమ్ కోర్స్ నేర్చుకుంటే మనకు మార్కెట్లో అవకాశాలు ఎలా ఉంటాయి, ఫ్రెషర్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ తర్వాత సర్టిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కానీ ఎంతవరకు వ్యాలిడ్గా మనకి మన ఫర్దర్ డేస్లో యూజ్ అవుతాయి అనేది టుడే క్లాస్లో మీతో క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. సో మనకి టాలీలో టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఏ మాడ్యూల్లో ఏ కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం క్లియర్గా టుడే క్లాస్లో డిస్కషన్ క్లియర్గా చేయడం. ఓకే, సో అది ఎలా అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. డన్ గైస్, చూడండి మా ఈరోజు మనం టాలీకి సంబంధించిన డెమో అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్గా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. సో బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కాల్ మీ, టెల్ మీ. కనబడుతుందామా? పీపీటీ Yes, sir. కనబడుతుందా? యా, గైస్. సో బిఫోర్ టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వీటిని నేను టీచ్ చేస్తాను. అండ్ టీఓటీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అండ్ ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్, టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. లైక్ ఇప్పటికీ స్టిల్ నౌ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, స్టూడెంట్స్కి, లెక్చరర్స్కి అండ్ ఎంప్లాయీస్కి 18,000 ప్లస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ సెక్టర్స్లో స్టూడెంట్స్కి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సర్టిఫికేషన్స్ మనకి బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి. హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ప్రొవైడ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్. గోల్ మినిమం 50K అబౌవ్ స్టూడెంట్స్ ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, రియల్ టైమ్ సినారియోస్తో అండ్ కేస్ స్టడీస్తో. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, సో తర్వాత మన యొక్క ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్ ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ మనది. మనము సేల్స్, సర్వీసు, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సేల్స్ లైక్ సింగిల్ యూజర్, మల్టీ యూజర్, ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ని సేల్ చేస్తాం. సర్వీస్, సో క్లయింట్స్కి, కస్టమర్స్కి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తాం. ట్రైనింగ్, స్టూడెంట్స్కి మనం ట్రైనింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం. కస్టమైజేషన్, కస్టమర్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కొత్తగా ఏవైనా ఉంటే వాటిని టాలీలో కొత్తగా బిల్డ్ చేసి ఇస్తాం. ఇవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. టాలీ స్టార్ అసోసియేట్ పార్ట్నర్, టాలీ టీఈపిఎల్ పార్ట్నర్. టూ అథారిటీస్ మనకున్నాయి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్. సో నా యొక్క సర్టిఫికేషన్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ చెంచుపల్లి లోకేశ్వర. మన యొక్క యూట్యూబ్ ఛానల్. సో మీరు ఆల్మోస్ట్ మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ మీరు గమనించినట్లయితే ఏపీఆర్ తెలంగాణలో మన యొక్క యూట్యూబ్ క్లాసెస్ కానీ అవన్నీ కూడా విన్న తర్వాతనే మనకు కాల్ బ్యాక్ చేసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంచుకోవడానికి, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఆన్లైన్ త్రూ ఆఫ్లైన్ ద్వారా జాయిన్ అవుతూ ఉంటారు. ఇది మన యొక్క ఛానల్ 36,000 ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీఆర్ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్గా మార్కెట్లో వెళ్తూ ఉంది. అదేవిధంగా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, పూర్ పీపుల్స్ కానీ అండ్ ఎవరైతే జాబ్ హోల్డర్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం మన యొక్క ఛానల్ని చూస్తూ ఉంటారు. అదేవిధంగా జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు, సో తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం సరిలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో త్రూ మన ఛానల్ ద్వారా వీడియోస్ చూస్తూ నాలెడ్జ్ పెంచుకుంటూ జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా మార్కెట్లో చాలా మంది ఉన్నారు. ఇది మన యొక్క ఫస్ట్ ఛానల్.
మన యొక్క సెకండ్ ఛానల్ వచ్చేసి టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. ఇది మన యొక్క సెకండ్ ఛానల్. అదే విధంగా టాలీ లోకేష్‌లో గాని, ఈ ఛానెల్‌లో గాని ఎస్ఏపీ, ఎఫ్ఐసీఓ, టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్‌కి సంబంధించి మనము మన యొక్క 2 ఛానల్స్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ మంచిగా నాలెడ్జ్ పెంచుకుంటూ అప్‌లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మన యొక్క మెటీరియల్స్ అమెజాన్‌లో కూడా ఉంటాయి. త్రూఅవుట్ ఇండియా వైస్‌గా మన మెటీరియల్స్‌ని సేల్ చేయడం జరుగుతుంది. త్రూఅవుట్ ఇండియా వైస్‌గా మన మెటీరియల్స్‌ని సేల్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్ఏపీ, టాలీ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. మన దగ్గర నేర్చుకొని జాబ్ తెచ్చుకున్న వాళ్ళ డీటెయిల్స్. తిరుపతమ్మ జూనియర్ అకౌంటెంట్, ప్యాకేజ్ 2.4 ఎల్‌పీఏ వరంగల్. శ్రీ విద్య ఎఫ్ఐ కన్సల్టెంట్ అండ్ ఆల్వజన్ కువైట్, ప్యాకేజ్ 6 ఎల్‌పీఏ. ఉపేంద్ర హెచ్‌పి వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ 2.16 ఎల్‌పీఏ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ బాల నరసింహ 1.4 ఎల్‌పీఏ హైదరాబాద్. సన్ గ్రేస్ మెడికల్స్, దౌలత్ బాషా అకౌంటెంట్ 1.8 ఎల్‌పీఏ శివ స్టూడియోస్ కడప. వి సంపత్ ఎఫ్ఐ కన్సల్టెంట్ 4.2 ఎల్‌పీఏ హైదరాబాద్. మన దగ్గర నేర్చుకుని జాబ్ తెచ్చుకున్న వాళ్ళు. ముబీనా బాను అకౌంటెంట్, సో మనకి 2.45 ఎల్‌పీఏ కడప. జబీర్ అకౌంటెంట్ బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 2 ఎల్‌పీఏ హైదరాబాద్. లలిత అకౌంటెంట్ 1.6 ఎల్‌పీఏ వెస్ట్ గోదావరి. అండ్ ప్రియా అకౌంటెంట్ 2.4 ఎల్‌పీఏ, శిరీష అకౌంటెంట్ 1.8 ఎల్‌పీఏ, పి చరణ్ జూనియర్ అకౌంటెంట్ 1.9 ఎల్‌పీఏ. తర్వాత మనం కాలేజ్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్. సో లైక్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా మనం కాలేజెస్‌లో ఇస్తూ ఉంటాం. ఏపీఆర్ తెలంగాణ. సో టాలీ కోర్స్ సర్టిఫైడ్ స్టూడెంట్స్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఆల్టర్స్ టెక్నాలజీలో ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాం. జాబ్ ట్రైన్ కండక్ట్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి కంపెనీస్‌లో కూడా స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 1-1 వాళ్ళకి ఇంటరాక్షన్ కూడా 1-1 మాక్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాం. సో మెటీరియల్ న్యూ మెటీరియల్ లాంచ్ మన జీఎస్టీ 2.0 వచ్చింది కదా రీసెంట్‌గా. ఆ మెటీరియల్స్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో మన కోర్స్‌కొచ్చినట్లయితే మన కోర్స్‌కొచ్చినట్లయితే లైక్ టాలీ ప్రైమ్ 6.2 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఓకే. సెక్టార్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే చెప్పండమ్మా. ఎంఎస్ఎంఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి? ఎనీవన్? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? అజిత్, మహేష్, శంకర్, కృష్ణ చెప్పండి. ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటి? మీకు తెలిసిన వరకు చెప్పండి. డోంట్ వరీ. ఎనీ ఐడియా? సే యెస్ ఆర్ నో. హలో! మా వాయిస్ వినపడుతుందా? Yes, sir. యాహ్! చెప్పండి. మీకు తెలిసిన వరకు చెప్పండి. సే యెస్ ఆర్ నో. ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటి? సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ అంటాం. మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో టాలీని ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఎస్ఏపీని ఉపయోగిస్తారు. ఓకే. సో బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓరీ ఆఫ్ జీఎస్టీ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో మనకి 10K ప్యాకేజ్‌లో 45 డేస్ ఉంటుంది. 6K ప్యాకేజ్‌లో 35 డేస్ ఉంటుంది. ఓకే. యాహ్! మాడ్యూల్స్ ఆఫ్ కోర్స్ డీటెయిల్స్ మనం చూస్తే టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జీఎస్టీ యూజింగ్ టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఇవి మనం క్లియర్‌గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో చూడండి. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్. సో బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ అకౌంటింగ్ వీటి గురించి తెలియాలి. డెఫినిషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ టైపింగ్ అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్. సో వీటిని మనం బిఫోర్
టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు తెలుసుకోవాలి. సో తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇవి మనము 2 మెథడ్స్ మనం చేసామంటే రిమైనింగ్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. తర్వాత జీఎస్టీని దీనికి ఎలా సింక్ చేస్తాం? డెఫినేషన్ ఆఫ్ జీఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ టాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 2, జీఎస్టీఆర్ 3బి, జీఎస్టీ. ఇవన్నీ కూడా మనం లింక్ చేస్తాం. తర్వాత మన 10K ప్యాకేజీలో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకు డైరెక్ట్‌గా టాలీ కంపెనీ నుంచి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇలా వస్తుంది వెబ్‌సైట్. tallyeducation.com. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి సో ఇక్కడ మీరు మీకు హైబ్రిడ్ లెర్నింగ్ మాడ్యూల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీ, సర్టిఫికేషన్ ఇవన్నీ టాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత ఫైనల్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. ఇది గ్లోబల్ సర్టిఫికేషన్. డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ఇలా వస్తుంది. మీకు ఇక్కడ సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది. మీరు టాలీ పోర్టల్ యూజ్ చేసి వచ్చేసారంటే ఈ సర్టిఫికేషన్ నెంబర్ అనేది మీకు మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్ టాలీ కంపెనీ సర్వర్‌లోనే సేవ్ అవుతాయి. షో చేస్తుంది వెరిఫికేషన్. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇది మా సెంటర్ నుంచి ఇస్తాం. ప్రీవియస్‌ది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సొల్యూషన్ నుంచి మీకు ఇస్తారు. బెనిఫిట్స్ ఆఫ్ తర్వాత మీకు యాప్ ఉంటుంది. ప్లే స్టోర్‌లో మీకు యాప్ ఉంటుంది. ఆ ప్లే స్టోర్ యాప్ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్‌లో కూడా క్లాసెస్ వినొచ్చు. సో తర్వాత యాక్చువల్ ప్రాబ్లమ్ అండ్ స్కిల్స్ గ్యాప్ చూసుకున్నట్లయితే ప్రతి స్టూడెంట్ కూడా ప్రజెంట్ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉండదు. రేపటి రోజు జాబ్స్‌కి వెళ్ళినప్పుడు జాబ్స్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్ చాలా వరకు ఉండదు. అలాంటి ఉండటం వల్ల, లేకపోవడం వల్ల జాబ్స్ కూడా మార్కెట్‌లో చాలా వరకు తక్కువ ఉంది. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉంటేనే మీకు మార్కెట్‌లో జాబ్స్‌లో సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే విధంగా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ సంబంధించిన నాలెడ్జ్ కూడా మీరు పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే మార్కెట్‌లో మీరు సక్సెస్ అవుతారు. అది కూడా తెలుసుకోవాలి. తర్వాత మనకి టాలీ నేర్చుకుంటే ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయంటే ఇక్కడ చూడండి. బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ ప్లేసెస్‌లో జాబ్స్ అవకాశాలు చాలా ఉంటాయి. కెరీర్ పాత్ అండ్ కెరీర్ సబ్జెక్ట్. సో మనకు కేటగిరీస్ ఏమేమి ఉంటాయి సార్? దీంట్లో పొజిషన్స్ ఏమేమి ఉంటాయి అని చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సీఎఫ్ఓ. మీకు జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ వరకే మీకు తెలిసి ఉంటుంది. అంతకు పైన పొజిషన్స్ ఏముంటాయనేది ఎవరికి తెలిసి ఉండదు. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సీఎఫ్ఓ. ఈ పొజిషన్స్ మారే కొద్దీ మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి. సాలరీస్ యొక్క దాని యొక్క అన్నిటి కూడా ఉంటాయి. ఓకే. ప్రెషర్ అలాగే ఉంటుంది. సాలరీస్ కూడా అలాగే ఉంటాయి. తర్వాత ప్రతి స్టూడెంట్‌కి ఉండవలసిన మినిమమ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదో ఒక యూనివర్సిటీలో మీరు ఏదో ఒక యూనివర్సిటీలో మీరు కంపల్సరీగా సర్టిఫికేషన్ అనేది పొందుతారు. పొందిన తర్వాత మీకు మీ బిజినెస్‌కి రిలేటెడ్‌గా నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈఆర్‌పీ టూల్ ఏదో ఒక బిజినెస్‌కి రిలేటెడ్‌గా కోర్స్ అనేది మీరు నేర్చుకోవాలి. వాటితో పాటు టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ ఇవి కూడా ఉండాలి. వీటితో పాటు బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్ ఆర్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేస్తే మీ యొక్క సాలరీస్ మాక్సిమం 20,000 నుంచి 1,00,000 సాలరీస్ కూడా వెళ్ళే వరకు ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. తర్వాత ఫస్ట్ జనరేషన్‌లో మనకి టాలీ ఎలా ఉన్నింది ఐకాన్. సెకండ్ జనరేషన్‌కి ఐకాన్ ఎలా వచ్చింది. థర్డ్ జనరేషన్‌కి ఐకాన్ ఎలా వచ్చిందో చూడండి. ఇలా. ఈ విధంగా మీరు చూడొచ్చు. తర్వాత ప్రెజెంట్ లేటెస్ట్ వర్షన్ మనకి www.valuesolutions.com ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్తాం. సో టాలీ ప్రైమ్ 6.2 రిలీజ్ లెఫ్ట్ సైడ్ ఉండేది మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. రైట్ సైడ్‌లో ఉండేది ఎడిట్ లాగ్ అనేది మనకి సీఏలు, ఆడిటర్లు ఉపయోగిస్తాం.
మనం www.talysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో తర్వాత టాలీ లైసెన్స్ ప్రైజెస్ సిల్వర్ రెంటల్ 1 మంత్ కావాలనుకుంటే 750 ప్లస్ 18% జిఎస్టీ. ఓకే, ఇది 1 మంత్ రెంటల్ ఇస్తారు. అదే లైఫ్ టైం కావాలనుకుంటే 22,500 ప్లస్ 18% జిఎస్టీ, అంటే 26,550 రూపీస్. ఇది సింగిల్ యూజర్ సిల్వర్, అంటే ఒక సిస్టంలోనే పనిచేస్తుంది. మల్టీ యూజర్ గోల్డ్ 67,500 ప్లస్ 18% జిఎస్టీ. ఓకే, అంటే అది ఐ థింక్ 79,000 దాకా పడుతుంది. ఇది 10 సిస్టమ్స్ కైనా కనెక్ట్ అవుతుంది. సో ఇది ఒరిజినల్ లైసెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో తర్వాత ఆఫ్టర్ టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్, తర్వాత గేట్వే ఆఫ్ టాలీ, సో తర్వాత పర్చేజ్ ఓచర్, సేల్స్ ఓచర్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, సో తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై, శాలరీ రేంజెస్. మీరు టాలీ కోర్స్ నేర్చుకుంటే మాక్సిమం ప్రెషర్ శాలరీ 12,000 నుంచి 25,000 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ యొక్క పర్ఫార్మెన్స్, మీ యొక్క యాక్టివిటీస్, మీ యొక్క స్వీట్నెస్ దాన్ని బట్టి మీకు శాలరీస్ అనేది 12 నుంచి 25 వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ శాలరీ మీరు చూసుకుంటే 26,000 నుంచి 80,000 వరకు కూడా రావడానికి ఉంటుంది. ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు. ఇది ప్రజెంట్ మార్కెట్ సినారియో ప్రకారంగా అకౌంటెంట్కి ఉండవలసిన శాలరీస్. తర్వాత టాలీ యొక్క ఫుల్ ఫామ్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటాం. అంటే మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ 1/4తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31/3కి ఎండ్ అవుతుంది. అదే అసెస్మెంట్ ఇయర్ అంటే 1/4/26 నుంచి 31/3/27 న్యూ ఇయర్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం. అంటే ఒక సంవత్సరం కాలం పాటు మన బిజినెస్, ఓకే, 12 మంత్స్ బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ని మంత్లీ, డైలీ, ఇయర్లీ ప్రాపర్ గా మెయింటైన్ చేసి బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అని తెలుసుకుంటే వాల్యూ యొక్క ఫుల్ ఫామ్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటాం. ఓకే, సో తర్వాత టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయగలుగుతాం? ఇన్వెంటరీకి సంబంధించి, సర్వీస్ కి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి చెప్పండి చూద్దాం. ఎనీవన్? సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? అజిత్, లాస్య, వంశీ, ఎనీవన్? ఎక్కడ జరుగుతాయి సర్వీస్ ట్రాన్సాక్షన్స్? మొబైల్ మొబైల్ షాప్, పిక్ హాస్పిటల్, హాస్పిటల్స్, వెరీ గుడ్. ఇంకా ఇంకా స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, వీటిలన్నిటిలో కూడా మీకు సర్వీస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఓకే, ప్రాఫిట్ లిమిటెడ్ గా ఉంటుంది. అదే ట్రేడింగ్ చూసుకున్నట్లయితే మీరు ఎక్కడెక్కడ జరుగుతుంది ట్రేడింగ్? మొబైల్ షాప్స్, ఫర్నిచర్ షాప్స్, ఆటోమొబైల్ షాప్స్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, మెడికల్ స్టోర్స్, క్లాస్ షోరూమ్స్, ఇక్కడ ట్రేడింగ్ జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? వివో మొబైల్స్ కంపెనీ, టాటా కార్, హోండా బైక్స్, హెరిటేజ్, హెచ్పి ల్యాప్టాప్స్, గుడ్ డే బిస్కెట్స్, ఇలా. సో మూడు ఒకదానితో ఒకటి ఇంటరాక్షన్ లో ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కి ట్రేడింగ్ లింక్ ఉంటుంది, ట్రేడింగ్ కి సర్వీస్ లింక్ ఉంటుంది. ఓకే, ఓకే. సర్వీస్ ఇండస్ట్రీస్ లో ఏమని పిలుస్తారు? ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్. సో ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ లో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనీ అని పిలుస్తాం. తర్వాత ఈఆర్పి. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఒక న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఫర్మ్, కంపెనీ, ఆర్గనైజేషన్ ఏదైనా కావచ్చు. ఫస్ట్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత మన బిజినెస్ కావాల్సిన కొన్ని
రిసోర్స్ ఉంటాయి. మ్యాన్, మెటీరియల్, మెషిన్, మనీ. ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాం. ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఎఫెక్టివ్ ప్లానింగ్‌తో మన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే. టాలీ సొల్యూషన్స్ మన ఇండియాలో హెడ్ ఆఫీస్ బెంగుళూరులో ఉంది. సో టాలీ సొల్యూషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1986లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. అప్పుడు దాని యొక్క నేమ్ పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాళ్ళు. తర్వాత 1999లో దాన్ని టాలీ సొల్యూషన్స్‌గా రీనేమ్ చేశారు. మీరు మీ యొక్క ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే, మినిమమ్ మీ సిస్టమ్‌లో ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7, సిస్టమ్ టైప్ 64 బిట్, మెమరీ 4 జీబీ పైన ఉండాలి, హార్డ్ డిస్క్ 44.1 ఎంబీ ఉండాలి, ప్రాసెసర్ i3, i5 అండ్ i7, కనెక్టివిటీ కంటిన్యూయస్ కనెక్షన్ టు ది ఇంటర్నెట్, మానిటర్ రిజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్ ఎంతైనా ఉండొచ్చు. వర్షన్స్ మనకి 1986లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. గ్లోబల్ లీడర్‌గా ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్‌గా ఆల్మోస్ట్ ఇండియాలో స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్‌లో 90% పైగానే దీన్ని యూజ్ చేశారు. 100 కంట్రీస్ పైగానే దీన్ని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ మన ఇండియాలోకి వ్యాట్ 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది. సో అప్పుడు వ్యాట్ అంటే ఇన్పుట్ వ్యాట్, అవుట్‌పుట్ వ్యాట్ పడేది. అంటే కొంచెం కొంచెం రిలీజెస్ చేస్తూ, న్యూ వెర్షన్స్ రిలీజ్ చేస్తూ 2006లో టాలీ ఈఆర్‌పీ 9 ఆర్ మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్. ఓకే. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్. తర్వాత మేజర్ చేంజెస్ 1/7/2017లో మేజర్ చేంజెస్ జీఎస్టీ వచ్చాయి. తర్వాత 2018లో గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే విధంగా కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చారు. 2020లో మరికొన్ని టాలీ ఈఆర్‌పీ 9 పూర్తిగా తీసేస్తూ టాలీ ప్రైమ్‌గా మార్చారు. ఇవి వెర్షన్స్. ఆల్మోస్ట్ ఓవరాల్ 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్‌సి కంపెనీస్‌లలో మనకి మెనీ యూనివర్సిటీస్, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఆడిట్ ఫర్మ్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000 ప్లస్ కాలేజెస్‌లో టాలీని యూజ్ చేస్తున్నారు. టాలీ సొల్యూషన్స్ అంటే సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అంటే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే. ఫౌండర్ భారత్ గోయింకా, శ్యామ్ సుందర్ గోయింకా, భారత్ గోయింకా ఫాదర్. సో తేజస్ గోయింకా, భారత్ గోయింకా కొడుకు. వీళ్ళు ఫౌండర్స్. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ కూడా నాస్కామ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు టాలీ కంపెనీ వాళ్ళకి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది? మనం నేర్చుకునే సబ్జెక్ట్. మనకి లెవెల్స్ ఉంటాయని చెప్పాను. సో టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1లో మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి? చూడండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, generating financial statements and MIS reports, data security, company data management, GST, case studies. Tally Essential Level 2, storage and classification of inventory, accounts receivables and payable management, purchase and sales order. ఇవన్నీ చూడొచ్చు. ఇవి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2లో ఉండే కంటెంట్. సో టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3లో ఉండే కంటెంట్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్స్ లేయర్. బిజినెస్ కేస్ స్టడీస్ 3. టాలీ ప్రొఫెషనల్, మల్టీ కరెన్సీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, పేరోల్. జిఎస్టీ యూజింగ్ టాలీ ప్రైమ్, ఇంట్రడక్షన్ టు జిఎస్టీ, రెగ్యులర్ డీలర్ అండర్ జిఎస్టీ regime, handling multiple GST registrations in single company data, e-invoicing, e-way bill, e-filing GST returns, GST 1, GST 3B. Tally technical points.
company password settings, data backup and restore, data convert to Excel, inclusive of tax and GST auto tax creation, total invoice settings, prefix and suffix details, splitting company, year-end activities. Tally 3.0 ఫీచర్స్ ఇవన్నీ కొత్తగా వచ్చినటివి ఇవన్నీ. టాలీ 4.0 ఫీచర్స్. టాలీ 5.0 ఫీచర్స్. టాలీ 6.0 ఫీచర్స్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అడ్వాన్స్డ్ ఎక్సెల్ కంటెంట్. సో రిపోర్ట్స్, ఈ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్స్ అన్ని ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదే మాన్యువల్గా మనం చేయాలనుకుంటే మాత్రం చాలా ట్రబుల్ అనమాట. ఏ ఒక్క చోట చిన్న తప్పు పోయినా కూడా మొత్తం వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. చూడండి, టాలీలో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టో సాఫ్ట్వేర్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. బట్ ఎక్కువగా 93% మార్కెట్‌లో టాలీనే యూజ్ చేస్తున్నారు. టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టో ఇవన్నీ కూడా మనకి డిఫాల్ట్‌గా ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడ టాలీని యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్. ఈ ఆల్ ప్లేసెస్‌లో టాలీని యూజ్ చేస్తారు. క్లయింట్స్ చూడండి, ఎక్కడెక్కడ ఉన్నారు క్లయింట్స్? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. ప్రతి బిగ్ ఆర్గనైజేషన్స్‌లో వీళ్ళందరూ ఉంటారు. ఆడిటర్స్, అనాలిసిస్, ఫైనాన్స్, బ్యాంకింగ్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, బ్రాంచ్ మేనేజ్మెంట్, కస్టమర్, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్, పేరోల్ మేనేజ్మెంట్, ఈ అన్ని ప్లేసెస్‌లో వీళ్ళందరూ ఉండాల్సిందే బిగ్ ఆర్గనైజేషన్స్‌లో. టాటా కంపెనీలో, రిలయన్స్ కంపెనీలో వీళ్ళందరూ లేకుండా బిజినెస్ ముందుకు వెళ్ళదు. తర్వాత జీఎస్టీ అనేది మనం ఫర్దర్ క్లాసెస్‌లో డిస్కస్ చేస్తాం. సో జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్. మన ఇండియాలోకి పీఎం నరేంద్ర మోడీ ద్వారా మనకి 1 జూలై 2016లో దీన్ని మన ఇండియాలోకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో ప్రీవియస్ మనకి చాలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయన్నమాట. ఈ ట్యాక్సెస్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని రిమూవ్ చేసేసి ప్రజెంట్ మనకున్న ట్యాక్సెస్, తర్వాత జీఎస్టీ పోర్టల్ అండ్ www.gst.gov.in, ఈ పోర్టల్‌కి వెళ్ళి మనం ఫైలింగ్ అనేది చేస్తాం. తర్వాత మనకి ఈవే బిల్‌కి సంబంధించిన పోర్టల్ ఇలా ఉంటుంది. తర్వాత ఈ ఇన్వాయిస్ సంబంధించిన పోర్టల్ ఇలా ఉంటుంది. తర్వాత ప్రెజెంట్ ఉన్న కాంపోనెంట్స్, ప్రీవియస్ మనకి చాలా ట్యాక్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని తీసేసి సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ, ఐజీఎస్టీ ఈ ట్యాక్సెస్‌ని పెట్టారు. మన మార్కెట్‌లో టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్‌రిజిస్టర్డ్ కన్స్యూమర్స్. వీటన్నిటికి సంబంధించి ఫర్దర్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ వాట్ ఈస్ వాట్. ప్రీవియస్ మనకు సంబంధించిన స్లాబ్ రేట్స్, ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28. ఈ ఓల్డ్ స్లాబ్స్ అన్నమాట. ప్రజెంట్ న్యూ స్లాబ్స్ 28లో పర్సన్స్‌లో ఉండేటివి 18కి వచ్చాయి. 18లో అండ్ 12లో ఉండేటివి వచ్చేసి మనకి 5%కి వచ్చాయి. ఓకే. తర్వాత 5లో ఉన్న 12లో ఉండేటివి మరికొన్ని నిల్‌లోకి వచ్చేసాయి. సో నిల్‌కి వచ్చాయన్నమాట. ఇవి న్యూ రేట్స్. ఓకే. సో అదేమా ఇది మన యొక్క టాలీ డెమోన్‌స్ట్రేషన్. ఓకే. క్లియరా?
ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? వంశీ, అజిత్, లాస్య, కవిత, వర్మ, శంకర్. ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా గైస్? సే ఎస్ ఆర్ నో. అర్థమైందా? క్లియర్ క్లియర్. యా. సో వీడియోస్ మీకు మెయిల్కి వస్తాయి. ఒక ఫోల్డర్లో నేను అప్లోడ్ చేసి ఆ ఫోల్డర్ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఆ మెయిల్ యాక్సెస్లోనే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీకు ఏదైతే స్టార్టింగ్ డే నేను ఫోల్డర్ ఇచ్చానో అదే ఫోల్డర్లోనే మీకు వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ ఫోల్డర్లో నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టంలో సేవ్ చేసుకోండి. అవే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా ఎనీవన్. వంశీ అర్థమైందా? మా రిమైనింగ్ వాళ్ళు క్లియరా? సార్. ఏమైనా సార్. డౌట్స్ ఉన్నాయండి? యా. సో మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎలా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకున్నారో అదే విధంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ కూడా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు టాలీ బ్యాచ్ 78 మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ఓపెన్ చేస్తే టాలీ బ్యాచ్ 78 అని కనబడితే మీరు గ్రూప్లో ఉన్నట్టు. అలా కనిపించలేదంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా జాయిన్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎలా రిజిస్టర్ అయ్యింటారో ఫస్ట్ అలా రిజిస్టర్ అవ్వండి. అయిన తర్వాత నేను ఇచ్చిన లింక్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే గ్రూప్లో యాడ్ అయిపోతారు. మీరు రెగ్యులర్గా ఏం చేస్తారు? 8:00కి టీమ్స్ యాప్ ఓపెన్ చేసి టాలీ బ్యాచ్ 78 ఓపెన్ చేసి రైట్ సైడ్లో పైన జాయిన్ అయిన ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే గ్రూప్లోకి వచ్చేస్తారు అంతే క్లాస్లోకి. ఓకేనా? వన్స్ ఒకసారే లాగిన్. రెగ్యులర్గా ఆ టైంకి వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? క్లియర్ గైస్? డన్. సో నేను వీడియో మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఇంకా చాలా మంది కాల్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళతో ఈరోజు మాట్లాడతాను నేను. టైం అంతా